మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు సమాధానం కూడిచున్నదరు నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, నేటి దినమందు నిర్గమకాండము 3వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఈ 3వ అధ్యాయంలో మనం ఒకసారి 22వ వచనాన్ని చదువుకుందాం. ఐగుప్తీయులు ఏం చేస్తారంటండి? దోచుకొందురు అనెను. కనుక దేవుడు ఈ మాట తన నోటి నుంచి పలుకుతున్నారు. కనుక ఎవరైతే కష్టపడ్డారో కష్టానికి ఫలితాన్ని మీరు ఏం చేస్తారు? వారు దాచుకున్నారు. మీ కష్టాన్ని వారు దోచుకున్నారు కనుక మీరేం చేయాలి? వారు దాచుకున్నది దోచుకోవాలి. కనుక 3వ అధ్యాయంలో మోషే మిద్యాను యాజకుని ఇత్రో అను తన మామ మందను మేయిచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద ఏమీ అవ్వట్లేదు, కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి చెప్పులు విడుము, నీవు నిలిచిన్న స్థలం పరిశుద్ధ ప్రదేశమనను. మరియు ఆయన నేను ఈ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. చూడండి, దేవునికి ప్రతి ఒక్కరి యొక్క పేర్లు తెలుసు. భూమి మీద ప్రతి జీవి పేరు తెలుసు. భూమి మీద ఉన్న ప్రతి మనుషుని పేరు కూడా దేవునికి తెలుసు. మనకి మహా అయితే మనకు తెలిసిన పేర్లు కొంతమంది గుర్తుపెట్టుకుంటాం, కొంతమంది ఏం చేయలేము, గుర్తుపెట్టుకోలేము. కానీ దేవుడికి ప్రతి పేరు తెలుసు, ప్రతి పేరు కూడా తెలుసు. అంటే ఆ ఊర్లో ఎవరికి మన పేరు తెలుసు ఉండదు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. జక్కయ్య పేరు ఎవరికి తెలుసు? కనుక అలాగే మోషే పేరు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మోషే పేరు పెట్టిందేమో ఐగుప్తీయురాలు, పిలుస్తుందేమో దేవాది దేవుడు. కనుక మోషే మోషే అనే దేవుడు మోషేని పిలిచి నీ పాదాలకు ఉన్న చెప్పులు ఏం చేయు, విడు అని చెప్పడం అనేది మనం చూస్తున్నాం. ఇంకా అంటాడు, నీ తండ్రి దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను అని తాను ఏం చేస్తున్నారు? పరిచయం చేస్తున్నారు. దేవుడు ఇంట్రడక్షన్ ఆఫ్ హిమ్సెల్ఫ్, అంటే దేవుడు తన కోసం తను ఏం చేస్తున్నాడు? పరిచయం చేసుకున్నాడు. ఎవరితోని? మోషే గారితో పరిచయం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పారో మోషే ఆ యొక్క వేడిమి కలిగినటువంటి కాంతి మరి చూడలేక ఏం చేశారు? చూడవెరచెను, చేయడ్డు పెట్టుకున్నాడు అన్నమాట. కనుక మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకో, దేవుడు చూస్తాడు. చూస్తున్నాడా లేదా దేవుడు? నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీవు పండుకునుట, నీవు ఆలోచించుట, నీ నాలుకకు పూర్తిగా మాట రాకమునిపై నేను నిన్ను ఎరుగుదును, నీ చర్యలంటే నేను బాగుగా తెలుసుకుని ఉన్నాను. యెహోవా యందు భయభక్తుల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండుట యెహోవా చెవియొగ్గి ఆలకించును. అంటే దేవుడు మన మాటలు వింటున్నాడు, మనం చూస్తున్నాడు, మన అంతరంగం చూస్తున్నాడు, మన పైరూపం చూస్తున్నాడు, మన ప్రతి చర్యను కూడా దేవుడు చూస్తున్నాడు. కనుక మనసులో అనుకున్నది కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కనుక దేవునికి దాగి ఉండేది అనేది ఏమి కూడా లేదు. ఆయనకి పగలు చీకటి ఏకరీతిగా ఉన్నాయి. మనకి చీకటిలాగే కనిపిస్తుంది, పగలు పగల్లా కనిపిస్తుంది. కానీ దేవుడికి చీకటి కనిపించదండి, అంత వెలుతురే కనిపిస్తుంది. అంటే దేవుడు ఏం చూడలేడు? చీకటి చూడలేడు.
చీకటి అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్నట్టుగానే ఉంది. అంటే ఎందుకంటే దేవుడే సొంతంగా చెప్తున్నాడు, నాకు చీకటియు వెలుతురును ఏకరీతిగా ఉన్నాయి. దిర్ ఇస్ నో ఎనీ డిఫరెన్స్. అంత ఒకేలా ఉంటుంది నాకు. మనకైతే దేని దానికి తేడా అనేది ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మరి మోషే గారితో ఇలా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఐగుప్తీయుల చేతి నుండి వారిని విడిపించుటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశంకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశంకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. కనుక దేవుడు చెప్తున్నారు, ఆల్రెడీ ఆయన అక్కడి నుంచి చూసేస్తారు ఎవరెవరు అక్కడ ఉంటున్నారు అనేది కూడా ఆయన చూస్తారు. అంటే ఆ ప్రదేశంలో ఆల్రెడీ ఈ ప్రజలని వారు ఉంటున్నారు. కనానీయులు ఉంటున్నారు, హిత్తీయులు ఉంటున్నారు, మరి అమోరీయులు ఉంటున్నారు, పెరిజీయులు ఉంటున్నారు, హివీయులు ఉంటున్నారు, యెబూసీయులు ఉంటున్నారు. వీళ్ళందరూ నివాస స్థానంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఏం చేస్తున్నారు? ఖాళీ చేసి వెళ్ళిపోతే ఎవరో ఒకరు వచ్చి ఆక్యుపై చేసుకుని కూర్చుంటారు. అవునా కదా? ఏదైనా అంతే. ఇప్పుడు ఎవరు మా ఖాళీగా ఉందనుకోండి, ఇప్పుడు కదా మనకి అందరికీ సరిహద్దులు నియమించుకున్నాం. ఒకప్పుడు అంటే ఒక 2000-3000 సంవత్సరాల క్రితము అంత ఎడారులే, ఎవడ భూమి ఎవరు కూడా తెలియదు. అప్పుడు ఎవరు పుట్టారు, ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేసేవారు, ఎక్కడ నివసిస్తే వాళ్ళదే. మా తాత ముత్తాతలు అందరూ ఈ ఏరియా అంతా ఆక్యుపై చేసుకుని ఉంచుకున్నారు, ఇది మాది అంటారు. అవునా కదా? ఇక్కడ కూడా చాలా సందర్భాలు కూడా బ్రిటిషర్స్ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మరి కాటన్ గారి ఫ్యామిలీ ఉన్న ఇల్లు కూడా బ్రిటిషర్స్ వాళ్ళదే. అలాగే ఆ పట్టణంలో ఉన్న కొన్ని ఇల్లు మాత్రం ఏం చెప్పండి, బ్రిటిష్ అయిన వారు కట్టుకొని ఉన్న ఇల్లే. ఇప్పటికి పట్టాల వాళ్ళకి లేవు, వాళ్ళ చేతిలో ఉన్నవే వీళ్ళు ఏం చేశారు, ఉంచుకొని పట్టాలు చేసుకునే ప్రయత్నము చేస్తారు. అంటే దేవుడు ఆ భూమిని ఎప్పుడైతే వీరు ఐగుప్తు దేశానికి కరువు వచ్చినప్పుడు వచ్చేసారో విడిచిపెట్టి వచ్చారు. ఇల్లు పొరులు అన్ని విడిచిపెట్టి ఏం చేశారు, వచ్చారు. అవి కొన్ని సంవత్సరాల తర్వాత కూలిపోయి శిథిలమైపోయి తుఫాన్లని అవన్నీ ఎన్నో అవుతుంటాయి కదా, కాలగర్భంలో అవన్నీ కొన్ని కలిసిపోయి శిథిలం అయిపోయి ఆ ప్రదేశంలోకి అలా ప్రయాణం చేసుకుంటే ఎవరో ఒకటి తిరుగుతుంటాడు కదా. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఏం చేస్తారు, టెంట్ వేసేయడమే, గుడారం వేసేసి కూర్చోవడం అనమాట. అలాగే వచ్చారు ఈ యొక్క యెబూసీయులు, హివీయులు, పెరిజీయులు అందరూ కూడా ఏం చేశారు, వచ్చి బాగుందిరా ఈ ప్రదేశం బాగుంది, భూమి బాగుంది. కరువు లేని టైంలో వాళ్ళు చక్కగా ఏం చేశారు, అన్ని నాటుకొని చేసుకొని వాళ్ళు చక్కగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా వారు జీవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని తరిమేసి ఎవరు పెట్టాలి, ఇజ్రాయెల్కి పెట్టాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ పంపించాలంటే వాళ్ళందరిని ఏం చేయాలా, పంపించాలంటే ఏం చేయాలా, దేవుడే మళ్ళీ పంపించాలా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అలాగా దేవుడు వాగ్దానం చేశారు కనుక మళ్ళీ వారి స్వస్థలానికి నడిపించడం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు మొర నిజంగా నా ఎదుగు చేరినది, ఐగుప్తీయులు వారిని చూన్న హింస చూసేది కాగా, రమ్ము నిన్ను ఫరో ఎదుగు పంపెదను, ఇశ్రాయేలు అయిన నా ప్రజలకు నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవాలని నేను. అంటే డైరెక్ట్గా దేవుడు ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు కదా. మళ్ళీ ఎవరిని తీసుకెళ్తున్నారు ఇక్కడికి, మనిషిని తీసుకెళ్తున్నారు. మోషే అనే మనిషిని తీసుకెళ్తున్నారు. అంటే దేవుడు ఏదైనా ఒక మనిషే మళ్ళీ మీడియేటర్గా నియమించుకుంటున్నారు తప్ప దేవుడు డైరెక్ట్గా మనుషులతో ఏం చేయలేదు, మాట్లాడాలని అనుకోవట్లేదు. కొన్ని సందర్భాలు డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దేవుడికి కోపం వస్తే ఏం చేస్తారు, డైరెక్ట్ ప్రత్యక్షమైతే బతకడం. ఇంకా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే దేవుడు డైరెక్ట్గా రాతపూర్వకంగా కానీ లేక వాట రూపకంగా కానీ ప్రత్యక్షం అయ్యారు అంటే అవతలోడు చచ్చాడు అన్నమాట. మీడియేటర్గా మనిషిని పంపించిన, ప్రవక్తను పంపించిన అవతలోడికి ఏముంది, క్షమాభిక్ష ఉంది. కానీ డైరెక్ట్ దేవుడు మాట్లాడితే మాత్రం ఏమైపోయింది, చచ్చిపోయినట్టే. ఇంకా మినేటకే రూపాల్సింది అని చెప్పి ఒక మానవ హస్తం వచ్చి రాయి అని ఏమైపోయింది, కునికిలో నిన్ను తోచగా కొంచెం తక్కువగా కనిపించు, వెంటనే ధమాలు చచ్చారు. ఏలీ కుమారుడు వాయిస్ ద్వారా సమూయేలుతో మాట్లాడినప్పుడు సమూయేలు ప్రవక్త చెప్పగానే ఏమయ్యాడు, ఏలీ యాజకుడు చచ్చిపోయాడు, తన కుమారుడు కూడా ఏమయ్యారు, చచ్చిపోయారు. అంటే దేవుని మాట వాక్ ప్రత్యక్షతైనా ఆయన డైరెక్ట్ ప్రత్యక్షమైన బ్రతకడం అనేది కష్టమైన సంగతి గమనించారు. లేదు దేవుడు మంచి చేయాలని ప్రత్యక్షమయ్యారు, ఒక మీడియేటర్ ఒక మనిషిని పట్టుకున్నారంటే ఏదో మంచి చేయాలన్న ఉద్దేశంతో
క్షేమకరంగా దేవుడు నడిపించారని ఆలోచిస్తున్నారని అర్థం. కనుక అలాగే ఇశ్రాయేలు ప్రజలైన వారి నిట్టూర్పును, బాధను, కష్టాన్ని చూశాను, విన్నాను. ఇప్పుడు వారికి నేను ఎలాగైనా సాయం చేయాలని ఏం చేశాను, వచ్చాను. కనుక ఇప్పుడు నీ పోయి ఆ ఐగుప్తు రాజుని పట్టుకొని ఏం చేయాలి, ఆయన చెప్పి నేను చెప్పినట్టుగా తీసుకొని రావాలి అంటే, అందుకు మోషే అంటున్నాడు, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడునని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితునన్నటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించదనను. కనుక ఒక సూచన చెప్తున్నారు. మళ్ళీ వచ్చి మీరు ఏం చేస్తారు, ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించదరు అనను. నేను నిన్ను పంపితున్నటకు నీకు సూచన అది. కనుక అలాగే మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుణ్ణి అడిగిన. ఇక్కడ చూడండి అంత చక్కగా మోషే గారు తెలివితేటలు అన్నమాట. ఇది ఏం తెలివితేటలు? మోషే గారు తెలివితేటలు. మీ పితరుల దేవుడు నాకు కనిపించాడని చెప్తే ఆ దేవుడు పేరేంటని అడిగితే నేనేం చెప్పాలి అంటే దేవుడు చెప్పాడు అన్నమాట. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పిన, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలనను. పేరు ఎవరైనా సరే ఉన్నవాడను అనువాడ అంటే పేరు బాగుంటుందండి. పేరు ఎలా ఉంటుంది ఎవరికైనా? ఉన్నవాడా అనువాడా అని అంటామానండి? ఉన్నవాడా అనువాడా అంటామా? అనాలి. ఎందుకంటే ఆయన పేరు అది. ఉన్నవాడు అనువాడై ఉన్నాడు కనుక ఉన్నవాడా అనువాడా అని మనం ఏం చేయాలి, ఆయన పిలుచుకోవాలి, ఆయన పేరులో పిలుచుకోవాలి. కనుక యెహోవా అని అతనికి పేరు. ఏం చెప్పండి? యెహోవా అంటే ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. కనుక ఉండును అనువాడు, ఆయన పేరేం చెప్పండి? ఉండును అనువాడు, మనతో ఉంటాను అనేవాడు. కనుక మరియు దేవుడు మోషేతో ఇట్లను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరం నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం. ఏ నామం? యెహోవా అనేది తరతరములకు జ్ఞాపకార్థ నామంగా దేవుడు అనుగ్రహించిన వారైన నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నాకు ప్రత్యక్షమే. ఇట్లనేను నేను మిమ్మును ఐగుప్తుల్లో మీకు సంభవించిన దాన్ని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తిన్ను ప్రవహించే దేశంలో అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, హివీయులు, యోబూసీయులు ఉన్న దేశంలోకి మేము రప్పించదునని సెలవిచ్చదునని వారితో చెప్పుము. వారిని మాట విందురు గనక నీవు నీ ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజునకు నొద్దకు వెళ్ళి అతని చూచి, హెబ్రీలో దేవుడు యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యముకు 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడు యెహోవాకు బలిని సమర్పించునని సెలవిమ్మని అతనితో చెప్పవలను. మళ్ళీ ఈ మధ్యలో ఈ ట్విస్ట్ ఒకటి అన్నమాట. ఏం చెప్పండి? 3 దినములు అంత దూరం పోయి మా దేవుడికి ఏం చేయాలి? మేము బలి అర్పించాలి, లేకపోతే ఆయనకి బలిని సమర్పించాలి అని వాడడం అన్నమాట. ఇప్పుడు వాస్తవానికి 3 దినాలు అంత దూరం పోయి మళ్ళీ తిరిగి వస్తానికా వెళ్ళిపోవడానికా? ఇది వెళ్ళిపోవడానికా వస్తానికా? మళ్ళీ ఫరో వీళ్ళు 3 దినాలు అంత దూరం వెళ్ళారు అంటే వీళ్ళని పట్టుకోవడం ఎవడతరం కూడా కాదు. ఎందుకు? ఎర్ర సముద్రం దాటేస్తారు. 3 దినాలు ఏం చేస్తారు? ఎర్ర సముద్రంను దాటి అవతలకి వెళ్ళిపోతే ఇంకెవడు కూడా పట్టుకోలేడు. కనుక ఎర్ర సముద్రం దాటాలని ఎవరి వల్ల కాదు, అరణ్యాలు అనేది అవ్వాలి. కనుక 3 రోజుల్లో వీళ్ళు ఎవరికి కూడా కనిపించుకుని మరి మీరు చూసిన ఐగుప్తుని మీరు అన్నటికీ చూడాలన్నాడు దేవుడు. కనుక అలాగా అతనికి చెప్పమంటున్నారు. కానీ ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీనని నేను ఎరుగుదును. కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. ఆ తర్వాత అతడు మిమ్మను
పంపివేయును, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగు చేసేది కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగుదాన్ని తన ఇంటి నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రమును ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటి మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తులను దోచుకుందనను. కనుక 22 వచనాలు కలిగినటువంటి అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి మాట పొదలో ప్రత్యక్షమై దేవుడు పొదలో ఉన్న అతను మోషేతో చెప్పులు విడమని చెప్పడము, మోషేతో మాట్లాడటము, దేవుడు 3 పర్యాయములు అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పడము, అలాగే పాలు తిన్ను ప్రవహించే దేశంలో ఎవరున్నారో వారి పేర్లు, వారి దేశం సంబంధించిన పేర్లు చెప్పడము, అలాగే వారిని వెళ్ళగొట్టి మీకు ఈ స్వాస్థ్య భూమిని ఏం చేస్తాను, మీ పితరులకు నేను వాగ్దానం చేసిన రీతిగా నేను వెళ్ళి తిరిగి ఇస్తాను. మీ నిట్టూర్పును, మీ ఏడుపును, మీ బాధను, ఇశ్రాయేలు బాధను నేను చూశాను, అందుకే దిగి వచ్చి ఉన్నాను అని దేవుడు చెప్తాను. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే దేవుడు తనకిష్టం వచ్చిన సమయాన మనకి సహాయము చేస్తారు. దేవుడు తాను ఇచ్చయించిన సమయం అప్పుడు ఎంత కష్టమైనను, ఎంత మరి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పరిస్థితులు వారిని విడిపిస్తానంటే విడిపిస్తాడు, నడిపిస్తానంటే నడిపిస్తాడు, తీసుకెళ్తానంటే తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. ఐగుప్తు దేశం నుండి వీళ్ళు విడిపించడం సామాన్య విషయమో కాదు. మరి ఒకరా ఇద్దరు ఉన్నారు, 6 లక్షల మంది ఉన్నారండి. వింటారా? అందరూ ఒక మాట వింటారా? ఇప్పుడు మనం విన్నాం, బరంపురంలో 10 లక్షల మంది 15 లక్షల మంది జనం ఉన్నారు. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం దేవుడి మాట చెప్తే వింటారండి? ఏమంటే మీరు అందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి, దేవుడు అందుకే మమ్మల్ని పంపించాడు, మీరు మారుమనసు పొందండి, ఇంకా ఇక్కడి నుంచి మీరు ఏం చేయండి, ఇవన్నీ విడిచిపెట్టేయండి, మీరందరూ కూడా పరిశుద్ధంగా బైబిల్ చదవండి, మరి తెల్లచీరలు కట్టుకోండి, పరిశుద్ధమైన దేవుని రీతిగా ఏం చేయండి, నడవండి అంటే నమ్మేస్తారండి? నమ్ముతారా? పట్టుకొని తంతారు మనని. ఏమంటారు? ఇది నీకు పని పాటు లేదు ఏంటి, ఇంటింటికి వచ్చి మాకు ఈ ప్రచారాలు చేస్తా అని అంటారా లేదా? అంటారు. ఎందుకు? వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. అదే కష్టాల్లో ఉన్నాడు దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, ఏం చేస్తారు? బాబు చచ్చిపోతాం అనుకున్నవాడికి ఏదైతే చెప్పు బాబు వింటాం అంటారు. చచ్చేవాడి ప్రాణం దగ్గరికి వెళ్తే తెప్పరెగుతాడు. ఎవరి మాటలని? దేవుడి మాటలని. అందుకనే చచ్చిపోయేవాడు, దిక్కుమాలినోడు, అలాగే దేశ దిమ్మల దగ్గరికి, పాపుల దగ్గరికి, నీచుల దగ్గరికి, వ్యసన పరుల దగ్గరికి ఏం చేయాలి? దీన దరిద్రుల దగ్గరికి వెళ్ళి ఏసై మాటలు చెప్తే అది ఎందుకు మారుతారండి? డబ్బులు ఉన్నాడు ఎందుకు మారుతాడు చెప్పండి? డబ్బులున్న క్రైస్తవుడు కూడా భక్తి లేదు, అంత బూటకపు భక్తే. ఏం చెప్పండి? బూటకపు భక్తి. నిజమైన భక్తి డబ్బులున్నోడి దగ్గర ఉండదు. ఎందుకంటే వాడు డబ్బుకి ఇచ్చిన విలువ దేవుడికి ఇవ్వడం. ఎంతసేపు దానికి ఇచ్చిన విలువను బట్టే ఏమెదుగుతారు? ఇక పాస్టర్లు కూడా, ఈవెన్ విశ్వాసులు కూడా ఏమెదుగుతారంటే, ఎవడు పెద్ద పాస్టర్, డబ్బులున్న పాస్టర్ దగ్గర చూస్తున్నారు తప్ప పేద పాస్టర్ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాడా? తీసుకుంటారు. పేదవాడి దగ్గర దేవుడు అనే ధనం ఉంది. డబ్బు ఉన్నోడి దగ్గర ఎవరు ఉంటారు? దెయ్యం ఉంటారు. ఎవరుంటారు చెప్పండి? సాతాను గడు ఉంటాడు. వాడి హృదయంలో ఎవరు ఉంటారు? సాతాను ఉంటాడు. అదే దీన సేవకుడి దగ్గర ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఎందుకంటే దీన సేవకుడి దగ్గర దేవుడు ఉంటాడు కనుక దీన సేవకుడు ఎప్పుడు కన్నీరు కార్చి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రతి ఒక్కరి కోసం, తనకి ఉన్న సంఘం కోసం చేస్తాడు, లేని ప్రజల కోసం కూడా ప్రార్థన చేస్తారు. అనేకులైన వాడు దేవుడి దగ్గరికి రావాలి అని ప్రార్థన చేస్తారు, కానీ తన దగ్గర రావాలని ప్రార్థన చేయాలి. దేవా అందరికీ మారుమనసు దయచేయి, అందరూ నీ చిత్తం ద్వారా నీ రక్షణకు పాత్రలయ్యేటట్టుగా చేయని నిజ సేవకుడు ప్రార్థన చేసే ప్రార్థన అది. కానీ ధనలాభం కోసం, జనలాభం కోసం, లోకం కోసం చెప్పి జనాన్ని మాయం చేసి మోసం చేసి వాళ్ళందరూ దేనికోసం చెప్తారు? ఈ లోకం కోసమే చెప్తారు. ఏ లోకం కోసం అండి? ఈ లోకం కోసం చెప్తారు. పాత నిబంధన అంతా ఒక సిస్టమ్ అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి సిస్టమ్ మారిందండి.
పాత నిబంధన అంతా కూడా శరీర సంబంధమైన బుక్ ఇది. మీరు చూడండి, ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు కూడా దేవుని వర్షన్ ఏదైతే మాట ఉందో ఆ మాట అంతా కూడా లోక చరిత్ర, లోక దీవెని కోసమే దేవుడు చెప్పాడు. వాళ్ళు మాట వినకపోతే వాళ్ళకి ఎలాంటి శాపం వచ్చి వాళ్ళ శరీర సంబంధమైన వ్యాధులతోనూ, శరీర సంబంధమైనటువంటి శోభతోనూ, శరీర సంబంధమైనటువంటి పంట నాశనంతోనూ, శరీర సంబంధమైనటువంటి ప్రజల నష్టంతోనూ, ఇవన్నీ ఉన్న వాటికి దేవుడు మరి నిదర్శనంగా నిలిచి పాత నిబంధన అంతా కూడా వారిని ఏం చేశారు, సరి చేసుకుంటూ వచ్చారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి అలా యేసయ్య వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. సిస్టమ్ అంతా కూడా ఏమైంది, మారింది. అప్పుడు దినాల ధర్మశాస్త్రము ప్రకారంగా రాళ్ళు పెట్టి ఏం చేయాలా, మనుషులు తీర్పు తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు యేసయ్య వచ్చిన తర్వాత రెండోసారి సిస్టమ్ మారింది. నువ్వెవరికి తీర్పు తీర్చొద్దు అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు చెప్పండి? తీర్పు ఎవరికి కూడా నీవు తీర్చవద్దు, తీర్పు తీర్చేది నేను అన్నాడు. ఎవరు తీరుస్తారంటండి? దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చడం నీ వశము కాదు, నీ పని కాదు. అలాగే యేసయ్య చెప్తున్నాడు, క్షమించు, నీ పాపము క్షమించబడు నిమిత్తము ఇతరుల పాపాలు ఏం చెయ్యు, క్షమించును. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించును. మళ్ళీ పాత ఆజ్ఞనే కొత్తగా ప్రభువు చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను నీవేం చేయాలి, ప్రేమించవలెను అని ఆజ్ఞ చెప్తూ ఉన్నారు. కనుక ఈ మాటలో మనం వింటున్నప్పుడు ఏంటంటే కొంత పాత నిబంధనకి వ్యత్యాసం కలిగింది. కొత్త నిబంధన వచ్చిన తర్వాత సిస్టమ్ అనేది పూర్తిగా ఆత్మీయంగా నడిపించబడడం అనేది జరిగింది. ఇది శరీర రీతిగా ఫలించిన వీరికి ఆత్మీయ బోధన అందించడానికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. ఆత్మీయంగా బలపరచబడుతున్న వారిని ఆత్మీయ సంపూర్ణతలోకి తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందని. మళ్ళీ వచ్చే పత్రిక పాఠాల్లో మళ్ళీ వర్షం మారిపోతాయి. సువార్తలన్నిటి దగ్గర ప్రభు చెప్పిన బోధ ఒక రకంగా ఉంటే అపోస్తలుడైన పౌలు దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, మరింత ఎక్కువ అవుతుంది. ఆత్మీయ బోధ ఏమవుతుంది, మరింత ఎక్కువ అవుతుంది. అలాగా మనిషి జీవితంలో పరిణితి అనేది పెరిగింది తప్ప తరగడం అనేది లేదు. ఎంటైర్ బైబిల్ అంతటిలో కూడా మనం ఒకటి గమనించాలి, ఏంటంటే మనుషులను దేవుని వాక్యం బలపరుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని విశ్వాసంతో చదివితే వాక్యం ఏం చేస్తుంది, మనకి బలపరుస్తుంది, మన నెమ్మది కలుగు చేస్తుంది. అలాగే మన బాధలు ఏం కలిగిస్తుందండి, నెమ్మది కలుగు చేస్తుంది. వాక్యం నన్ను బ్రతికించాను, అది నా బాధలో నాకు నెమ్మది కలుగు చేస్తుంది. అలాగే దేవుని మాట విన్నవాడు, ఆజ్ఞలు విన్నవాడికి, అలాగే ఆయన అడుగుజాల్లో నడిచిన వారికి, నేను జ్ఞాని కదా నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు కలుగును అన్నారు. ఎముకలకు ఆరోగ్యం కావాలన్నా, సత్తువు కావాలన్నా, నీరసం తొలగాలన్నా ఏం కావాలా? జ్ఞానిని అనుకోకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేయాలి, చెడుతనము విసర్జించుకుంటే వానికి సత్తు అనేది కలుగుతుంది. ఇది బైబిల్ చెప్తున్నటువంటి దేవుడు చెప్పినటువంటి సత్యం. కనుక మరి ఈ రోజు తినాలి, ఆ రోజుల్లో అంటే పాత రోజుల్లో వైద్యులు లేరు, డాక్టర్లు ఎవరు కూడా లేరు. అప్పుడు దేవుడే చెప్తే రోగానికి మందు అన్నమాట. ఇచ్చిగా పుండు పుడితే ఏం చేశారు, అంజురపు పండు ఔషధంగా దేవుడే చేశారు. కనుక అలాగే పాము గడిచింది అందరికీ ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలందరికీ కొండ మీద ఏం చేసింది, పాములు గరిసాయి. పాములు గరిస్తే ఏం చేశారు, ఇత్తడి సర్పాన్ని నిలబెట్టగానే ఏమైంది, ఆ సింబల్ చూసిన వారందరికీ కూడా మళ్ళీ పాము విషయము విరిగింది. అందుకే మీరు చూడండి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఇలా క్రాస్ ఉండి ఏం చేస్తారు, పాములు రెండు ఇలా ఉంటాయి. అంటే ఇత్తడి సర్పం తల బొమ్మ ఉంటుంది అక్కడ. ద సింబల్, అదే ప్లస్ సింబల్ అంటే అర్థం ఏంటంటే హీల్ అన్నమాట, స్వస్థత చేసేది. కనుక క్రీస్తు దగ్గరికి వస్తే స్వస్థత కలుగుతుంది. దేనికి స్వస్థత? ఆత్మకు స్వస్థత కలిగితే శరీరానికి ఆటోమేటిక్ స్వస్థత కలిగినట్టే. యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎన్నో స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికీ ఆయన చెప్పినటువంటి బోధ ఏంటంటే, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, మీకు ఇవన్నీ దొరుకుతాయి అని. కానీ ఈ రోజుల్లో ఏం చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ని రెగ్గొట్టేసి బ్రాంచెస్ చేసుకొని ఏం చేస్తున్నారు, విచ్చలవిడిగా జనాలకి, అమాయక ప్రజలకు ఏం కావాలో చెప్పండి. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు,
భూమి మీద ఎంతమంది ఉన్నారు డాక్టర్లు? కొన్ని కోట్ల మంది డాక్టర్లు ఉన్నారు. మొన్న భర్త భార్య యొక్క చెయ్యి నరికేశాడు గుంటూరులో. అంటే చెయ్యిలో కట్ అయిపోయి పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆవిడకి గుంటూరు హాస్పిటల్లో చికిత్స చేశారు. అతికి మొత్తం అన్నీ అతికించేసి కుట్లేసి సెట్ చేస్తే మళ్ళీ ఆవిడకి 12-18 గంటల తర్వాత అది అతుక్కున్నాయి నరాలు అన్నీ కూడా సెన్సేషన్ పెరిగి మళ్ళీ ఏమైంది, సెన్సిటివిటీ అయ్యి సెట్ అయిపోయింది చెయ్య. అంటే అలాంటి టెక్నాలజీ ఈ లోకంలో ఇప్పుడు వచ్చింది. రోబోటిక్ మెడికల్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి ఐ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఐ చెకప్ చేసుకుంటే ఒకప్పుడు ఎంత కష్టమో, ఎన్ని రోజులు ఉండాలో, ఇప్పుడు ఏం చెప్పండి, 15 నిమిషాల్లో ఇలా చిటిక్మని ఏం చేస్తారు, మొత్తం మీ కన్నంతా శుభ్రం అయిపోతుంది, మీకు లెన్స్ పెట్టేసి మిమ్మల్ని సెట్ చేసి పంపించేస్తారు. కన్ను నొప్పి కూడా ఉండదు, కెలతోటి పెట్టుకొని ఏం చేయొచ్చు, తిరిగి వచ్చు. అప్పుడు ఆపరేషన్ చేస్తే ఏం చేసేవారండి, 3 నెలల వరకు ఎక్కడ కదలకూడదు, నీళ్ళు తడవకూడదు అని ఎన్ని రకాలు చెప్పేవారు. కనుక ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఏమైంది, చాలా డెవలప్మెంట్ అయ్యింది. అది ఇచ్చింది కూడా జ్ఞానం కూడా ఎవరిది, దేవుడు ఇచ్చిన జ్ఞానం అండి. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, గుండె తీసి గుండె మార్చేస్తున్నారు, కిడ్నీలు తీసి కిడ్నీలు మార్చేస్తున్నారు, లివర్ తీసి లివర్లో మార్చేస్తున్నారు. కనుక ప్రతి అవయవాన్ని కూడా మార్చగలిగే టెక్నాలజీ శక్తి, అద్భుతమైనటువంటి జ్ఞానమును తెలివిని దేవుడు మనిషికి ఇచ్చినా కూడా మూఢనమ్మకాలు మనిషిని మాత్రం ఏం చేయట్లేదండి, మారట్లేదు. ఇంకా అదే మూఢనమ్మకాలు అన్నమాట. ఇప్పటికీ మన వాళ్ళు బూడిద గుమ్మడికి ఏం చేస్తారు, ఇంటికి దిష్టి తగలకూడదని ఏం చేస్తారు, పెడతారు. దిష్టి తగులుతుంది అంటారా? అమెరికన్స్కి ఏ దిష్టి తగిలేస్తుంది, యూరోప్ దేశానికి ఏ దిష్టి తగులుతుంది, ఏమీ లేదు. మన అపోహ అన్నమాట. మనుషుడు ఏం నమ్మితే అదే జరుగుతుంది. మన మూఢ నమ్మకం మనం ఏం చేస్తుంది, ఇబ్బందుల పాలు చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కొక్కరు వాస్తు బాలేదంటే ఇల్లు ఇరగొట్టేసి అప్పుల పాలు అయిపోతారు. ఇల్లు ఇక్కడ ఇది తీసేయాలి, అలా తీసేయాలి, ఇది తీసేయాలి అంటే సరికి చివరికి ఏమైపోతారు, అప్పుల పాలు అయిపోయి చివరికి మనిషి కూడా పోతాడు. కనుక అలాగా చాలామంది తమ జీవితాల్లో మరి నష్టపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. జీవం కలిగినటువంటి దేవుడే ఈరోజు మనకు కావాల్సిన అన్ని సదుపాయాలను ఏం చేశాడు, ఇచ్చాడు. వాటిని వినియోగించుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఒకవేళ దేవుడు దయతలిస్తే వారిని ఏం చేస్తాడండి, బతికించే సమర్థుడు, శక్తిమంతుడు. ఇప్పుడు యేసన్న గారు ఉన్నారు, అతనికి ఒంట్లో బాగాలేదు, చివరి కాలంలో అవసాన కాలంలో ఉన్నారు. మరి అతను చనిపోతున్న టైంలో అతను ఇంకా సేవకుడిగా ఉండి ఇంకా కొంత సేవ చేస్తే ఇంకా చాలామంది మారుతారు కదా, అతను సాక్ష్యం మారుస్తుంది కదా. దేవుడు ఎందుకు ఉంచట్లేదు భక్తుల్ని, టైం అయిపోతే ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు? భక్తుల మరణము దేవుడికి ఎంతో విలువైంది. దేవదాస్ అయ్య గారు 120 సంవత్సరాలు బతికారు. ఎందుకు ఉంచట్లేదు దేవుడు వాళ్ళని? భక్తులు సమయం వచ్చినప్పుడు ఏం చేయాలా, తీసుకున్నారు. కైలాష్ మారుష్ గారు ఇంకా ఉన్నారు, బతికే ఉన్నారు. ఆయన ఎందుకు ఆయన ఉంచారు? ఆయన అలా మైదాన బోధకుడిగా ఏం చేయాలా, వెళ్ళి ఆయన టైం వచ్చినప్పుడు మళ్ళీ బయటకు వచ్చి సువార్త అనేది ప్రకటించడానికి ఆయన దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కనుక ఎవరిని ఎలాగ దేవుడు నడిపించాలో ఆయనకి తెలుసు. కనుక ఇజ్రాయెల్ ప్రజలైన వారి కొరకు మోషేని పుట్టించాడు దేవుడు. ఆ దినాల్లో మరి చెప్పాలంటే మోషే గారికి దేవుడు ప్రతిదీ తెలియజేశారు. నీరు చేదుగా ఉంది, నీరు చేదుగా ఉన్నప్పుడు జనాలు తాగలేకపోతున్నారు. తను చిట్కా చెప్పింది ఎవరండి అంటే, దేవుడు ఏమన్నా దిగొచ్చి నీళ్ళు ఏమైనా తాకారా బాగు చేయడానికి? లేదు. ప్రకృతిలో ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మను నరికి దాంట్లో వేస్తే ఏమైందండి, మధుర జలాలుగా మారింది. అలాగే దేవుడు ప్రకృతిలో ఉన్నటువంటి వనమూలికల ద్వారానే ఔషధాలు ఇచ్చాడు. దేవుడు ప్రకృతిలో ఉన్నటువంటి వాటి ద్వారానే మనిషికి ప్రకృతి సంబంధమైనటువంటి సకల సౌభాగ్యాలు కలిగిస్తున్నాడు. కనుక దేవుడు ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు, ఆయన మార్గదర్శి అయి ఉన్నాడు. ఆయన మన ఏం చేస్తారు, చక్కగా నడిపించేవారు ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కనుక దేవుణ్ణి అడ్డు పెట్టుకొని దందా చేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. కనుక వాళ్ళు చేసేది ఏమీ లేదు, చేసిందంత ఎవరండి, దేవుడే. ఎవరు చేస్తున్నారు చెప్పండి, దేవుడే చేస్తున్నారు. కానీ ప్రజలు దేవుని వెతకడము, దేవుని రాజ్యం వెతకకుండా
వారి బోధలు ఉంటే వారి శిక్షార్హులని సంగతి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది ఒక రకంగా మిస్లీడింగ్ అవుతుంది తప్ప నిజమైనటువంటి బోధ అనేది కాదు. యేసయ్య చివరికి అన్నారన్నమాట, నేను చేస్తున్న సూచక్రియలు అద్భుతాలు చూడడానికి మీరు నా దగ్గరికి వస్తున్నారు, నేను ఇచ్చే రొట్టెలు తినడానికి చేపలు తినడానికి నా వెనక వస్తున్నారు, నన్ను తిని నా రక్తాన్ని తాగండి అంటే ఎవరు కూడా అక్కడి నుంచి యేసయ్యని ఫాలో అవ్వలేదండి. ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారు ఎవరైనా సరే. యేసయ్య ఎందుకోసం రాలేదు. యేసయ్య నిత్య జీవం ఇవ్వడం కోసం వచ్చారు. నిత్య జీవం కొరకు ఆయన జీవితాన్ని ధారపోసాడు. ఆయన రక్తం కార్చింది అందుకోసమే, ఆయన ప్రాణం పెట్టింది అందుకోసమే, ఆయన పాప క్షమాపణ ఇచ్చింది అందుకోసమే, మోక్షాన్ని ఇవ్వడం కోసము మన ఒక రాజ్యంగా దేవునికి ఏర్పాటు చేసి దేవుని రాజ్యాన్ని నడిపించడం కోసం ప్రధాన లక్ష్యంగా యేసయ్య వస్తే, ఈరోజు యేసు ప్రభువారు స్వస్థత పరిచే దేవుడు, ఈరోజు యేసు ప్రభువారు పిల్లల్ని ఇచ్చే దేవుడు, ఈరోజు యేసు ప్రభువారు కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఈరోజు యేసు ప్రభువారు మీ యొక్క జీవితాలు అన్నింటినీ కూడా ఏం చేస్తారు? ఫలభరితమైనటువంటి దీవంతో నింపేస్తాడు అని చెప్పేవారు అందరూ కూడా దేనికోసం వారిని ప్రేరేపిస్తున్నారు? లోకం కోసమే కదండి. లోకం కోసం ప్రేరేపిస్తే పరలోకం కోసం ఎవరు ప్రేరేపిస్తాడు? దేవుని రాజ్యం కోసం ఎవరు ప్రేరేపిస్తారు? వీళ్ళందరికీ జనాలు పెరగాలంటే లోకం గురించే చెప్పాలి, లోకం గురించే బోధించాలి, లోకం గురించే పాటలు పాడాలి, లోకం గురించే అన్ని రకాల మనస్తత్వ గురించి చెప్తానే ఉండాలి. కనుక దేవుడు మనసులో ఉన్న మాట మాత్రం ఏం చేయరండి? ఎవరు చెప్పరు. కనుక చెప్పకపోతే బాధ ఎవరికి వస్తుంది? ఆవేదన ఎవరికి వస్తుంది? ఇప్పుడు మోషే గారికి దేవుడు చెప్పాడు, నేను చెప్పినట్టు వెళ్ళి చెప్పాను. మోషేని ఆయన చెప్పినట్టు చెప్పకుండా ఆయన కొత్త వెర్షన్ చెప్పాడు. అక్కడ ఏం చేస్తాడు దేవుడు? కోపం వస్తున్నారు కదా. యోనాకి దేవుడు ఏం చేశాడు? తిన్నగా నినివే పట్టణం బయలుదేరమంటే తర్షీషు వాడెక్కేశాడు. ఏం చేశాడు? ఆ దినాల్లో దేవుడికి కోపం వస్తే మామూలు కాదు, తిప్పలు పెట్టి తీసుకెళ్ళి ఏం చేసేవారు? ఇది కృపాకాలంలో ఉన్నాం కదా. ఇప్పుడు ఏ కాలం ఇది? కృపా గడియలు వచ్చాయి. ఈ కృపా గడియలో పాడిందే పాట, ఆడిందే ఆట. ప్రతి పాస్టర్కి చెల్లిపోతుంది. ఇప్పుడు వస్తుంది, టైం వస్తుంది. ద్వారాలు మూసిన తర్వాత ముందు ఉంచి మరి వీళ్ళని ఉంచి మరి ఏం చేస్తాడు దేవుడు? వీళ్ళకి అన్ని రకాలుగా సర్దుబాటు అనేది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కనుక ప్రతి ఒక్కరు దేవుని వాక్యానికి, దేవుని మాటలకు, దేవుని ఉద్దేశానికి, దేవుని చిత్తానికి భయపడి పని చేయాలి. అలా పని చేస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు, ఆయన రాజ్యంలో చోటు ఇస్తాడు. కనుక యేసు ప్రభువారి దగ్గరికి స్వయంగా తన శిష్యులైన వారు వచ్చి అంటున్నా, యేసయ్య నీ నామములో దెయ్యాలు వెలగొడతాను, రోగుల్ని స్వస్థపరుస్తున్నాం, అనేక అద్భుత కార్యాలు చేసేస్తున్నాం అని అంటే, ఇందును బట్టి మీరు సంతోషింపక మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా లేవో అందును బట్టి మీరు ఏం చేయండి? ఈ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయంటారా? ఉంటాయా? కనుక చూడండి, ఈరోజు పెద్ద పెద్ద షెడ్లు, పెద్ద పెద్ద మీటింగ్స్, పెద్ద పెద్ద క్రూషేట్స్ చేసి ఏం చెప్తున్నారండి అంటే పరలోకం కోసం ఎవరు కూడా చెప్పట్లా. నా దగ్గరికి వస్తే మీకేం ఇస్తారు దేవుడు? మా ఆయిల్ బాటిల్ తీసుకెళ్ళండి, మా ఖర్చీపులు కొనుక్కెళ్ళండి, మా దగ్గర పెన్ను తీసుకెళ్ళి మీ పిల్లలు మంచి ఎగ్జామ్స్లో ఏమైపోతారు? పాస్ అయిపోతారు. ఏంటంటే పెన్ను కొనుక్కెళ్తే పాస్ అయిపోతారు. మరి వాళ్ళు అలాగే నమ్ముతున్నారు, వెళ్తున్నారు, పాస్ అవుతున్నారు. అయిన తర్వాత అదే ప్రచారం. అదేం ప్రచారం అవుద్ది? సాతానుడి పని అదే కదా. మిస్లీడింగ్ అండ్ మిస్గైడింగ్ చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే, వాడు ఎక్కడ కూర్చున్నాడంటే దేవుని మందిరంలో మధ్యలో కూర్చొని ఏం చేస్తున్నాడు? వాడు శాసిస్తున్నాడు. అన్నిటికీ జనాలందరూ ఒప్పిస్తున్నాడు. నువ్వు ఈ లోకం కోసమే దేవుడిని ఎదకాలి. ఎక్కడి కోసం చూడకూడదు? నువ్వు పరలోకం కోసం వస్తుంది. అమ్మ అవునా కదా? ఇప్పుడు దమ్యంతమ్మ గారి దగ్గరికి ఎవరైనా పాస్టర్ గారు వచ్చి, అమ్మ నేను ప్రార్థన చేస్తే నీకు 100 ఏళ్ళు బ్రతుకుతావు ఈ భూమి మీద అని అన్నారు అనుకోండి, మీరేమంటారమ్మా? 100 సంవత్సరాలు అమ్మ, ఇప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉంటావు. 100 సంవత్సరాలు కాలుకి ఇబ్బంది ఉండదు, చేతులకి ఇబ్బంది ఉండదు, దేనికి ఇబ్బంది ఉండదు. చక్కగా ఉంటావు, మంచిగా తింటావు, ఇంకా లైఫ్ని ఏం చేస్తావు? బ్రహ్మాండంగా ఉంటావు అని పాస్టర్గా చెప్పారు అనుకోండి. ఏం చేస్తారు మీరు? అయ్యా ప్రార్థన చేయండి పాస్టర్ అంటారా లేదమ్మా? అంటారు. అదే పాస్టర్ గారు వచ్చిందా, ఇంకో పాస్టర్ గారు వస్తారు. ఆ పాస్టర్ గారు ఏమంటారమ్మా, మరి ప్రభు మీకు పరలోక రాజ్యం ఏం చేశారు? మంచి పరదేశంలో మంచి భవంతిని రెడీ చేశారు అనగానే ఏమవుతుంది?
మనసు కుదేరమని కాదు. ఏంటి ఎలాంటి వచ్చాడు ఇట్లా బాగు ఇంటికి, ఇటు రాకపోయినా బాగుండు, మనసు బాగున్న మనసుని ఏం చేశారు, చెడగొట్టినాడు అని చెప్పి ఏం చేస్తారు ఇప్పుడు? అంటే పరదేశంలో మంచి చోటు, దేవుని దగ్గర ఉండే చోటు అని అనేసరికి మనసేమైపోయింది, నీరు కారిపోయింది. 100 ఏళ్ళు బ్రతికనేసరికి నవ్వు, సంతోషము, ఆనందము ఇవన్నీ వచ్చాయి. అంటే నిజం ఎలా ఉంటుందంటే మనిషిని వేదన గురి చేస్తుంది, అబద్ధం ఎలా చేస్తుంది అంటే మనిషిని నవ్వుస్తుంది, ఆనందపరుస్తుంది. ఈరోజు అంత అబద్ధమే జరుగుతుంది. ఎక్కడ? లోకమంతటా అబద్ధ ప్రచారాలు జరుగుతున్నాయి, అబద్ధ బోధకులు వస్తారని యేసయ్య చెప్పాడు ముందే. లోకంలో మనిషి ఎంతకాలం బతుకుతాడు? బతికి కాలం తక్కువ. తినే తిండిలో కూడా కలుషితమైన తిండి తింటున్నాడు. ఎప్పుడు పోతామో మనకి తెలియదు, ఏమి రోగాలు వస్తాయో మనకు తెలియదు. ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసి పడేస్తున్నారు. జనాలు వచ్చి రోడ్ల మీద పిచ్చెక్కి తిరుగుతున్నారు. మొన్న ఒక అమ్మాయి కారు వేసుకుని ఏకంగా రైల్వే స్టేషన్ ట్రాక్ మీద నడిచేస్తాం తీసుకుని హైదరాబాద్లో పట్టుకుని వెళ్ళి లోపల వేసారన్నమాట. అంటే ఉద్యోగాలు పోతున్నాయి. ఎలాంటి రోజుల్లో ఉన్నామంటే మంచి రోజులు లేవండి. అంతా కూడా గడ్డు కాలంలో, విపత్తుల కాలంలో చూస్తుంటే భయానకమైన పరిస్థితుల్లో ఉన్న రోజులు కనిపిస్తుంటే ఇవి చెప్పట్లేదు. మనం ఏం చెప్తున్నారు? అసలు ఇలాంటి టైంలో, ఇలాంటి సూచనలు ఉన్న టైంలో దేనికోసం అలర్ట్ చేయాలి? సంఘ నాయకుడు దేనికోసం అలర్ట్ చేయాలి? ఇగో రాకడ అతి సమీపంలో ఉంది, ప్రభు యొక్క దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది. ఆయన రాజ్యాన్ని మనం అందరం ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఆయన కోసం మనం పాపాలు ఒప్పుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, అనింద్యంగా జీవించాలి, నిర్దోషత్వంతో జీవించాలి. దేవుని రాజ్యం కోసం మీరు ఇక్కడి నుంచి ఏం చేయండి? అనేకులకు సువార్త ప్రకటించడం, నడుము బిగించండి, పదండి వెళ్దాం, సువార్త ప్రకటిద్దాం, అనేకులకు చెప్దాం. ఈ ప్రపంచం అంతమావక ముందే అందరికీ కూడా సువార్త అనేది చేరువ అవ్వాలి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి విధి లేక ఆజ్ఞ. దీన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. ఇలా పురికొల్పాల్సిన వాళ్ళు పోయి ఏం చేస్తారు? నా దగ్గరికి వచ్చి ఇది జరుగుతుంది, నా దగ్గరికి వచ్చి అది జరుగుతుంది అంటే జరగడం తర్వాత సంగతి. కానీ వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? వాళ్ళ ఆత్మలు ఎక్కడ పోతున్నాయి? నరకానికి పోయేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. కనుక ఈ యొక్క వాక్యం విని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయండి? అలాంటి వారికి వాక్యం చేరువై వారి మనస్సులో మార్చుకొని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ కలిగి నిజమైనటువంటి దేవుని ఆత్మ ఉద్రేకతను కలిగి తెలుసుకొని దాన్ని బోధించేటువంటి భాగ్యం దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ఆత్మ తీవ్రతలో ఎలా అయితే మరి దేవాది దేవుడు యెహోవా దూత మోషేతో మాట్లాడి దేవుడు నడిపించారో అటు విధంగా దేవుడు ఆత్మదేవుడు మనల్ని కూడా నడిపించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.